రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చాలండి. మరి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఆయన వచ్చి ఏం చేశాడు? యేసుక్రీస్తు మనందరి నిమిత్తము ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ఉపవాసం ఉండడం మొదలుపెట్టాడు, కన్నీళ్లు విడవడం మొదలుపెట్టాడు. ప్రార్థనలో శక్తి ఉంది. దేవుడు ఎందుకు ప్రార్థన చేయమంటాడు? అవసరమా? యేసుక్రీస్తు ప్రార్థన చేయాలా? ఆయన కుమారుడే కదా. ఆయన కూర్చొని మామూలుగా తండ్రి ఈ కార్యం చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అంటే చేయడా తండ్రి? గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుని కుమారునిగా రాలేదు, ఆయన మనుష్య కుమారునిగానే వచ్చాడు. ఆయనకు తండ్రికి ఎలాంటి సంబంధం లేకుండా మనుష్యుని వలె మనుష్యునిగానే వచ్చాడు పూర్తి. అందుకే రక్త మాంసములు, మహిమ లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో అక్కడి నుండి ఆయన ప్రయాణము, పరిచర్య ప్రయాణం మొదలైంది. ఆయన బోధించినటువంటి బోధలన్నీ కూడా పరలోక రాజ్యం గురించి ఉన్నాయి, మారు మనసు గురించి ఉన్నాయి. కానీ ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితి, వాక్యం మనం బోధిస్తే దేవుడు మనకి ఇచ్చాడు అధికారము, కాబట్టి అన్నిటిపైన మనకు అధికారం ఉంది, మనం అన్నిటిని ఏలేయాలి. డబ్బులు అంటే డబ్బులు వస్తాయి, బంగారం అంటే బంగారం వస్తుంది, ఏదంటే అది వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఉండండి అంటే పబ్లిక్ వందలు కాదు వేలలు లక్షలు వెళ్ళిపోతూ ఉంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించలేని స్థితిలో ఈరోజు మానవుడు ఉన్నాడు. దేన్ని పడితే దాన్ని నమ్మేస్తూ ఉన్నాం మనం. నేను ఒకటే అంటా, సత్యం ఉన్న దగ్గర పబ్లిక్ ఉండరండి కదా. ఉంటారా? ఉండరు. పబ్లిక్ ఏం కావాలా? ప్రజలకు ఏం కావాలి? వాళ్ళకి తెలియదు. 10 మంది ఎక్కడుంటే అక్కడే ఉంటారు. కానీ నిజ విశ్వాసికి తెలుసు, దేవుని మాటలు ఎక్కడుంటారు అక్కడే ఉంటారు వాళ్ళు. నాకు ఒకటే కావాలండి, నేను ఇక్కడ చచ్చిపోతే దేవుని దగ్గరికి పోవాలా. బ్రతుకున్నన్ని రోజులు దేవునికి మహిమకరంగా ఉండాలి. మన ద్వారా అనేకులు విశ్వాసంలో బలపడాలి, మంచి జీవితాన్ని వారు జీవించాలి. కానీ అందరికీ ఏం కావాలా? కోట్లు కావాలి. అవి ఉంటే బతికేస్తాం అనుకుంటాం. అవి ఉంటే ఆ పరిస్థితులు వేరు, ఆ సమస్యలు వేరు, ఆ బాధలు వేరు. ఒక వ్యక్తి చెప్పాడు, మీకేం తక్కువ అండి, 100 కోట్లు ఉన్నాయి కదా అని ఒక వ్యక్తి అన్నాడు. ఈయన అడిగాడు, బ్రదర్ మరి మీకెన్ని ఉన్నాయి అన్నాడు. మాకేముంటాయండి, ఏమి లేవు, అన్ని అప్పులే. ఎన్ని అప్పులు ఉంటాయి మీకు? దగ్గర ఒక 10-15 లక్షల అప్పులు ఉన్నాయి మాకు అన్నాడు. అవునా? మిమ్మల్ని చూస్తే కనీసం ఒక 10-15 లక్షలు ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ అన్నట్టుగా ఉన్నారండి మీరు అని నేను అన్నాడు. లేదండి అట్లేం లేదండి. మరి నన్ను చూస్తే మీకు ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే, మీ కారు మీ ఇల్లు అవన్నీ చూసి మీరు ఆ రేంజ్లో అనుకున్నాము. ఏ రేంజ్లో ఉన్న ఆ రేంజ్లో సమస్యలు వాళ్ళకు ఉంటాయి. 100 కోట్లు సంపాదించినాడు, 100 కోట్ల అప్పులు ఉంటాయి అనుకుంటే, వానికి అందు వాని బాధలు వానికి ఉన్నాయి, నీ స్థాయిలో నీ బాధలు నీకున్నాయి. ఫస్ట్ క్లాస్ చదవటానికి వాని చదువు వాని బాధలు వానికి ఉంటాయి, హోంవర్క్లు అవి. 5వ క్లాస్ చదవటానికి వాని హోంవర్క్ వాని బాధలు వానికి ఉంటాయి. అబ్బో నువ్వు 5th వెళ్ళిపోయినావు కదా, నువ్వు 10th వెళ్ళిపోయినావు కదా, అబ్బాబ్బాబ్బా ఏముంది, చదవకపోతే వెళ్ళిపోతాడా? అలాగే మన జీవితాల్లో కూడా మనం ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో మనకు ఉండవలసిన బాధలు కష్టాలన్నీ మనకు ఉన్నాయి, మనం అనుభవిస్తున్నాం. కానీ దేవుడి మాట ఏంటంటే, నువ్వు సత్యాన్ని ఎరిగి దేవునికి లోబడి ఆయన చిత్తానికి విధేయతను చూపిస్తే దేవుడు నిన్ను నమ్మకమైన మంచి దాసుడా
దేవుని దగ్గర నుంచి రావాలి ఈ మాట. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు అప్పులు లేని సమృద్ధిని దేవుడు నీకు ఇస్తాడు. బాధ లేని, ఇబ్బందులు లేని ఉద్యోగమును దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఎట్లాంటి సమస్యలు ఈరోజు ఉన్నాయో అవి నీకు దేవుణ్ణి నువ్వు వెంబడించిన తర్వాత రావు. నువ్వు ఫాలో అయ్యే విధానం ఎట్లుండాలి? ప్రేమ, విశ్వాసము, తగ్గింపు, ఇంకా యథార్థమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి, కొనసాగించాలి. ఇవి తప్ప వేరే ఏమన్నా ఉంటే చెప్పండి బ్రదర్. ఇవి 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 రెగ్యులర్ ఏమి వినేటివే కదా అంటే, దీని ద్వారానే నీకు దేవుని దగ్గరికి ఉంది దారి. ఇవి కాకుండా నువ్వు అటు పోతుంటే ఇట్లా 3 రోజులు పోవాల్సిందే 40 సంవత్సరాలు పట్టింది. మరి నీ జీవితాన్ని దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, మనము రక్త మాంసం గలవారమై ఉన్నాము కాబట్టి మనపైన ఎప్పుడూ ఒకడు మనపైన నేరం మోపడానికి చూస్తూ ఉంటాడు, మనని త్రొక్కివేయడానికి చూస్తాడు. ఎందుకంటే చూడండి, దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడు దేవుడు. మనకి ఎలాంటి అధికారం ఉంది అంటే, ఇదిగో సమస్త మన పాదముల కింద పెట్టాడు దేవుడు. అపవాది కూడా మన పాదాల కింద ఉన్నాడు. కానీ వాడేంటి, వాని పాదాల కింద నువ్వు ఉండేటట్టు చేశాడు. ఎందుకంటే పాపము నిన్ను ఏలుతుంది ఈరోజు. ఆ పాపాన్ని క్రీస్తు ఏం చేశాడు? ఆయన పాదముల కింద పెట్టాడు. ఆయన నీతిమంతునిగా జీవించి ఆయన శరీరాన్ని, ఆయన జీవితాన్ని అర్పించడం ద్వారా మనకు పాప విమోచన కలిగింది. అంటే ఏ అధికారమునైతే సాతానుడు తీసుకున్నాడో అధికారం తిరిగి క్రీస్తుదాయనో. ఇప్పుడు అపవాది కాదు, సాతానుడు కాదు, నీకు సుప్రీం ఎవరంటే ఇప్పుడు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ద్వారానే సమస్తము నీకు కలుగుచున్నవి. నువ్వేం చేయాలా? యేసయ్యా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు? తండ్రి అయిన దేవునికి మొరబెట్టాడు. దేనికోసం మొరబెట్టాడు? ప్రతి విషయమును గురించి మొరబెట్టాడు. ప్రార్థనలో ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తి యేసుక్రీస్తుకి అవసరమా? అవసరమై ఉన్నది. ఎందుకంటే ఆయన మానవునిగా వచ్చాడు, రక్త మాంసం గలవాడై వచ్చాడు. ఆ మహిమతో నింపబడుటకు ఆయన ప్రార్థించడము, కోల్పోయినటువంటి ఆ మహిమను తిరిగి పొందాలా, కోల్పోయినటువంటి ఆ యొక్క అభిషేకాన్ని తిరిగి పొందాలా, ఆ దేవుని దగ్గర తిరిగి ఆ కనెక్షన్ పొందుకోవాలా, ఆ పాపం అనే కాడిని విరగొట్టాలా. అవును, యేసుక్రీస్తుకు మార్గం దొరికింది. ఇదిగో ఆయన శరీరం బలిస్తే కానీ అది రాదు అని తెలుసుకున్నాడు. శరీరాన్ని అర్పించాడు, ఆ మహిమతో నింపబడ్డాడు. 3వ దినం తిరిగి లేచాడు. లోకానికి చెప్పాడు, ఇదిగో మీరు కూడా మెలకువగా ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు మెలకువగా ప్రార్థన చేస్తారో, ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. నేను ఏ సంగతులు మీకు బోధించానో ఆ సంగతులు మీకు బోధిస్తాడు, సర్వసత్యములోని మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు. మనం అది మానేసి, అది వదిలేసి మనం చేసే పని ఏంటి? వాని కొంపలు ఎట్లా కూల్చాలా, వీని కొంపలు ఎట్లా కూల్చాలా, వాళ్ళ ఇంట్లో చిచ్చు ఎట్లా పెట్టాలా, ఈమె ఇంట్లో చిచ్చు ఎట్లా పెట్టాలా. అమ్మో ఆయనకు మంచి పేరు వచ్చేసింది, లేదు లేదు నేను పోయి ఏదో ఒకటి ఉల్టా చెప్పాలి, వాడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు, వాడు పాపాత్ముడు, వాడు గలీజోడు, అది ఇది. పొద్దున్న లేస్తే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటే పక్కన గొయ్యిదవుతూ ఉంటాడు. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ పరిస్థితి. అంటే మనం అందులో స్ట్రక్ అయిపోయినందున సాతాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు పాదాల కింద ఉన్నావు కదా, నువ్వు పాదాల కింద నుంచి బయటికి వచ్చి వాణ్ణి పాదాలతో తొక్కే సమయం వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? నువ్వు ప్రార్థనతో కఠినమైనటువంటి దీక్షలో ఉండాలా. కొంచెం వాక్యం చదువుకుందాం, దేవుని మాటలు విందాం, అవసరం లేదు. ఇటు టీవీ పెట్టాలా, అటు సినిమాలు చూడాలా, ఇటు పోయి మళ్ళీ ఫాస్టింగ్ కదా. ఫాస్టింగ్ పక్కన ఇష్టం తిడుతూనే ఉంటారు, రే అరుస్తాం, కరుస్తాం. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ యేసయ్యా నన్ను క్షమించయ్యా, నోరు పాటు చేసుకున్నయ్యా, అన్నీ నీకు తెలుసు కదయ్యా, మా ఆయన ఎట్లా అంటాడో కదా. అంటే ఎందుకు ఈ విధంగా మరి ఉంది మన జీవితంలో పరిస్థితులు అంటే, మన జీవితంలో దేన్ని మనం కోల్పోతున్నామో దాన్ని మనం గుర్తించాలి. హల్లెలూయా.